అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు కొత్త ఇంట్రెస్టింగ్ వొకాబులరీ నేర్చుకోబోయే ముందు లాస్ట్ వీడియోలో మీకు నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ నేర్చుకుందాం. ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి సోఫిస్టికేటెడ్ అని పలకాలండి. సోఫిస్టికేటెడ్ ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. సోఫిస్టికేటెడ్ అనేది ఈడీ ఉంది కాబట్టి జరిగిపోయిన కాలానికి సంబంధించింది ఈ వర్డ్. సోఫిస్టికేటెడ్ అంటే అధునాతనమైన, కొత్తదైన, నూతనమైన అని అర్థం అన్నమాట. జనరల్గా మనం ఈ వర్డ్ ప్లేస్లో కాంప్లెక్స్, న్యూ, అడ్వాన్స్డ్, వర్డ్లీ, ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో సోఫిస్టికేటెడ్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం చంకు మెదడు అంటే ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు అంటారండి. చంకు మెదడు అంటే ఏం లేదు, ఎలాంటి కష్టమైన నోరు తిరగనటువంటి పదాలని ముక్కలు ముక్కలుగా విడదీసి పలకడాన్ని చంకు మెదడు అంటారండి. అలా విడదీసిన ముక్కల్ని ఏమంటాము? సిలబల్స్ అంటారు. సోఫిస్టికేటెడ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 5 సిలబల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాతో పాటు కలిపి పలకండి. సోఫిస్టికేటెడ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ అనేది తప్పులు పోకుండా రాయగలుగుతామండి. ఇది చాలా పవర్ఫుల్ మెథడ్. కొద్దిగా మీరు ఫోకస్ చేసి చూడండి, లేకపోతే ప్రాక్టీస్ చేయండి టైం ఉంది అంటే కనుక. మనం ఈ పదాన్ని వాడి ఎగ్జాంపుల్స్లో మాట్లాడాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నెవర్ ఎంజాయ్స్ రీడింగ్ సోఫిస్టికేటెడ్ నావెల్స్. ఐ నెవర్ ఎంజాయ్స్ రీడింగ్ సోఫిస్టికేటెడ్ నావెల్స్ అంటే నేను ఎప్పుడూ కూడా అధునాతన అంటే కొత్త నవలలు చదువుతూ సంతోషపడలేదు అని అర్థం అండి. అర్థమైంది కదా సోఫిస్టికేటెడ్ గురించి. కొంచెం ఈరోజైతే ఎగ్జాంపుల్స్ నేను తక్కువే చెప్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ పవర్ ఇష్యూ ఉంది. ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పలేను, తొందరగా వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి. ఈరోజు కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. ఎగ్జాంపుల్స్ నేను కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియోలో మోర్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. రోజు డైలీ లైఫ్లో టీవీలోనో లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలోనో లేదంటే ఎవరైనా పర్సన్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన కలీగ్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వినే చాలా మోస్ట్లీ ఎక్కువగా వాడే కొన్ని పదాలు ఈరోజు నేర్చుకుందాం. అడల్ట్ అని పలకాలి. ఆ వర్డ్ కిందే ఎలా పలకాలి కూడా ఇచ్చాను చూడండి. అడల్ట్ అంటే పెద్దలు, పెద్దవాళ్ళు, వయసుకు వచ్చిన మనిషి, వయోజనుడు అని అర్థం అండి. 18+ ఉన్న వాళ్ళని అడల్ట్ అంటాము. గుర్తుపెట్టుకోండి. అడల్ట్ అనేది నౌన్ అండి. అంటే ఏ పర్సన్ ఆర్ యాన్ యానిమల్ దట్ ఈస్ ఫుల్లీ గ్రోన్ అంటే బాగా ఎదిగిన వాళ్ళకి సంబంధించింది. వాళ్ళని మాత్రమే మనం అడల్ట్ అంటామన్నమాట. అర్థమైంది కదా. అంటే మనం అడల్ట్ని నౌన్గా వాడచ్చండి, అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. అడ్జెక్టివ్ అంటే పెద్ద వయసుకు వచ్చిన వాళ్ళు అంటే మెచ్యూర్, ఫుల్లీ గ్రోన్ ఆఫ్ ఏజ్ అని అంటూ ఉంటాం కదా. అంటే వయసు వచ్చింది, ఇంత వయసు వచ్చింది అని అంటే ఒక గుణాన్ని చెప్తూ ఉన్నాం, ఒక లక్షణాన్ని చెప్తూ ఉన్నాం అంటే అడ్జెక్టివ్ అనమాట. మనం అడ్జెక్టివ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. మనం అడల్ట్ ప్లేస్లో సింపుల్గా గ్రోన్ అప్, మెచ్యూర్, మ్యాన్, ఉమెన్ అని వాడుతూ ఉంటాం. అంటే సీనియర్ సిటిజన్ అలాగా వాడుతూ ఉంటాం. అదే మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే అడల్ట్ అని చెప్పాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అడల్ట్కి, ఇన్ఫాంట్కి, టోడ్లర్కి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ కూడా మీకు లేకుండా చేస్తానన్నమాట. 2 దీని వరకు నేర్చుకోండి. మనం చంకు మెథడ్ ద్వారా అడల్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్ ద్వారా దిస్ మూవీ ఈజ్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. దిస్ మూవీ ఈజ్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. ఈ సినిమా అనేది పెద్దవారికి మాత్రమే అని అర్థం అన్నమాట. అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ స్లాప్. స్లాప్ అంటే చెంప దెబ్బ, అరచేతితో వేసే దెబ్బ అని అర్థం. చరిచిన శబ్దం అని అర్థం అండి.
సో చంపదెబ్బ అంటే అదొక పనే కదా, వర్కే కదా. సో వెర్బ్గా కన్సిడర్ చేస్తాం స్లాప్ని మనం స్లాప్ అని వాడాల్సిన ప్లేస్లో సింపుల్గా హిట్, స్ట్రైక్, క్రాక్, బీట్, బ్యాంగ్ అని వాడుతూ ఉంటాం. అడ్వాన్స్డ్ లెవెల్లో స్లాప్ అని వాడుతూ ఉంటామండి, గుర్తుపెట్టుకోండి. సో చంకు మెదడులో కూడా ఇది సింగిల్ సిలబలే కాబట్టి స్లాప్ అనే పలుకుతామన్నమాట. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి షీ గేవ్ హిమ్ ఏ స్లాప్ ఫర్ లయింగ్. షీ గేవ్ హిమ్ ఏ స్లాప్ ఫర్ లయింగ్. ఎందుకు ఇచ్చింది? అబద్ధం చెప్పినందుకు. ఫర్ లయింగ్ అంటే అబద్ధం చెప్పడం. అబద్ధం చెప్పినందుకు ఆమె అతనిని చెంపదెబ్బ కొట్టింది అని అర్థం అండి. సో ఇదందరికీ తెలుసు, మనం చాలాసార్లు చేసే పనే. సో అర్థమైందని అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ట్రాన్జిట్ అని పలకాలి. ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ రావాలి, ఇక్కడ ఎస్ఐటి సిట్ ఉంది కదా మేడం, జిట్ అంటారు ఏంది అని. లేదండి, ప్రొనౌన్సియేషను మీకు అందుకనే ఇక్కడ చంకు మెదడు బాక్స్లో ఇచ్చాను చూడండి. మనం దీన్ని చంకు మెదడులో విడదీసినప్పుడు TRAAN జిట్, సో జెడ్ పలుకుద్ది. సో జిట్ అనమాట ప్రొనౌన్సియేషన్, గుర్తుపెట్టుకోండి. ట్రాన్జిట్ అంటారు. సో ఇదే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనమాట. సో కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఎలా పలకాలి? ట్రాన్జిట్ అని పలకాలి. అంటే ప్రయాణం, రవాణా, తీసుకొని పోవటం, దాటిపోవటం అని అర్థం అండి. ట్రాన్జిట్ అనేది నౌన్ అండి. సో జనరల్గా మనం మూమెంట్, ట్రాన్స్పోర్ట్, షిప్మెంట్, మూవింగ్, ట్రావెల్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ట్రాన్జిట్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని చంకు మెదడు ద్వారా ఎలా పలకాలి? ట్రాన్జిట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాం. ఇక్కడ మీకు జిట్ కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి వర్డ్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. సో అర్థమైంది కదా. సో ఈ పదాన్ని వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి సింపుల్గా అంటే ఎగ్జాంపుల్, అవర్ లగేజ్ గాట్ లాస్ట్ ఇన్ ట్రాన్జిట్. అవర్ లగేజ్ గాట్ లాస్ట్ ఇన్ ట్రాన్జిట్ అంటే మా సామాను ప్రయాణంలో పోయింది, పోగొట్టుకున్నాము అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఫినామినల్. ఎలా పలకాలి? ఫినామినల్ అని పలకాలి. ఫినామినల్ అంటే అద్భుతమైన, ప్రత్యేకమైన, ఆశ్చర్యమైన రీతిలో, అసాధారణమైన రీతి అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఫినామినల్ అని వాడతామండి. అంటే అక్కడున్న కాంటెక్స్ట్ని డిపెండ్ చేసుకొని మనం ఈ పదాన్ని వాడుతూ ఉంటాం. జనరల్గా ఫినామినల్ అంటే ఒక లక్షణాన్ని, గుణాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అడ్జెక్టివ్ అండి. అంటే వెరీ గ్రేట్, ఇంప్రెసివ్, ఫెంటాస్టిక్ అని చెప్పాల్సిన సందర్భంలో. సో జనరల్గా ఈ వర్డ్ ప్లేస్లో మనం సింపుల్గా వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ, యునీక్, రేర్, అబ్నార్మల్ అని వాడాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఫినామినల్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా బాగా మంచి పర్ఫార్మెన్స్, అసలు ఇంతవరకు ఎవరు చేయలేని ఏదైనా చూడగానే మనం ఏమంటాము? సూపర్, హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అంటూ ఉంటాం కదా. ఫెంటాస్టిక్ బదులు ఫినామినల్ జాబ్ అని కూడా వాడచ్చు అనమాట. అర్థమైంది కదా. సో దీన్ని మనం చంకు మెదడు ద్వారా ఫినామినల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, షీ డిడ్ ఏ ఫెనామినల్ జాబ్. ఆమె అద్భుతంగా పనిచేసింది, ఆమె చాలా బాగా చేసింది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా మనం ఈ పదాన్ని ఏ సందర్భాలలో వాడాలి అనేది.
ఈరోజు మీకు ఇచ్చే ఛాలెంజ్ వచ్చేసరికి అవేర్ అంటే అర్థం ఏమిటి? చాలామందికి తెలుసనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీతో పాటు నాకు కూడా చాలా యూస్ఫుల్ అండి. సో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ వల్ల మనం గ్రో అవుతున్నాం, మంచిగా ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవుతున్నామంటే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ అలాట్.